డిపో మేనేజర్ మొండి వైఖరి నశించాలని కోరుతూ ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమం ఆదివారంతో 11వ రోజుకు చేరుకుంది. ఈ ఆందోళనకు పలువురు యూనియన్ నాయకులు మద్దతు తెలిపారు. తెనాలి ఆర్టీసీ డిపో నందు డిపో మేనేజర్ మొండి వైఖరికి నిరసనగా 11వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. ఈ దీక్ష నందు ఆదివారం కండక్టర్లు సిహెచ్ గోవిందమ్మ, కె బాలమ్మ, ఎం గురవయ్య కూర్చున్నారు. జోనల్ నాయకులు ఐ రాజేష్ ఖన్నా, డిపో అధ్యక్ష కార్యదర్శులు వి శంకర్రావు, నలుకుర్తి సుధాకర్ రావు, డిపో గౌరవ సలహాదారులు బి సాంబశివరావు, సీనియర్ నాయకులు ఆళ్ల వెంకట కృష్ణారెడ్డి, అంబటి శ్రీనివాసరావు, కె భూషణం, గ్యారేజీ నాయకులు నల్లూరి ప్రసాద్, బాలాజీ, మహిళా నాయకులు ఆర్ఏఎల్ కామేశ్వరి, నాగమణి, షేక్ హజరాబీ, కె ప్రభావతి మరియు డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది పాల్గొని మద్దతు తెలిపారు. ఈరోజు తెనాలి డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో తెనాలి డిపో మేనేజర్ గారి నిరంకుశత్వానికి, ఆయన యొక్క చేస్తున్నటువంటి అరాచకాల మీద 11 రోజుల మట్టి మనం ఈ రిలే దీక్షలు చేయడం జరిగింది. ఈ దీక్షలో ఒకటో రోజు నుంచి ఈ రోజు వరకు దీక్షలో కూర్చున్న వారికి, అలాగే వారికి సంఘీభావం తెలిపిన వారికి ఎంప్లాయీస్ యూనియన్ తరఫున, డిపో కమిటీ తరఫున మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే ఈ రోజుల్లో ఆర్టీసీని పరిరక్షించడం కోసం జేఏసీగా ఏర్పడి అన్ని రకాలుగాను పైన మామూలుగా ఉద్యమాలు చేస్తూ ఆర్టీసీ పరిరక్షణ కోసం ప్రయత్నాలు చేస్తుంటే, ఈ డిపోలో డిఎం గారు మనకున్న అధికారాలను, మనకున్న హక్కులను కాపాడుకోవడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని యూనియన్ల మధ్య చిచ్చు పెడుతూ, తగాదాలు పెడుతూ, ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్పుకుంటూ ఈ విధమైన ఈ కార్యక్రమాన్ని నీరుగార్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఆయన. కాబట్టి ఏ నాయకుడు సాధించినా కానీ ఉద్యోగికి ఉపయోగపడే పని అయితే అందరూ హర్షించాల్సిందే. ఎవరు చేసినా, నేను చేసినా, ఇంకోటి చేసినా ఉద్యోగికి ఉపయోగపడే పని చేయాలా. ఎవరు చేసినా మేము సంతోషిస్తాం. కానీ ఆ చేసే విధానంలో తేడాలు ఉన్నాయి. ఆ చేసే విధానాన్ని ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటగడతా, ఒకళ్ళకొకళ్ళు తగాదలు పెడతా ఆయన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అయ్యా, సిఐ గారు 7 రోజులు లీవ్ ఇవ్వాలి. కంట్రోల్ పాయింట్లో మామూలు చార్ట్ బుకింగ్ వాళ్ళు 2 రోజులు లీవ్ ఇవ్వాలి. ఇది కొత్త విషయమా? ఈరోజు ఈయన సృష్టించిందా? ఆయన ఇవ్వటం లేదు కాబట్టే కదా లెటర్ ఇచ్చింది. అలా ఆయన అలాంటి వాటికి లెటర్ ఇవ్వాల్సిన పని లేదు. అలాగే డీడీ చేస్తారనుకోండి, 16 గంటలు ఉద్యోగం చేస్తే 2వ రోజు స్పెషల్ ఆఫ్ ఇవ్వాలి. అది కూడా మామూలుగా కాగితం రూపంలో ఆఫీస్ లెటర్ ఇస్తే సంతోషిస్తాం. డీడీ చేసిన వాళ్ళకి డీడీ డబ్బులు ఇవ్వాలి. అది కూడా లెటర్ ఇవ్వమనండి. ఉన్న వాటినే కొత్తగా ఇచ్చినట్టుగా జనాలకు చూపిస్తా ఇక్కడ ఉన్న సమస్యల్ని ఒక్కో కొమ్మలను నరుక్కుంటా చెట్టును నాశనం చేయాలనే ఉద్దేశంతో, ఈ ఉద్యమాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు డిఎం గారు. అయితే మీరు ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని జిత్తులు మారిన వేషాలు వేసినా సరే ఈ సమస్య తీరేదాకా, మా సమస్యలకు న్యాయమైన పని జరిగేంత వరకు మేము ఉద్యమాన్ని ఆపమని మీరు దీన్ని గమనించాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మన తెనాలి డిపోలో గత 11 రోజుల నుంచి ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు సాగుతున్నాయి. ఈ డిఎం గారికి మొండి వైఖరికి నిరసనగా ఈ దీక్షలు కొనసాగించాము. ఇప్పటివరకు మేము డిపో సంస్థల గురించే ప్రస్తావించాము. కానీ ఈ రోజు నుంచి మన డిపో మేనేజర్ గారే మాకు పెద్ద సమస్యగా తయారై ఇక్కడ మా మధ్య విభేదాలు సృష్టిస్తున్నాడు. ఉద్యోగస్తుల మధ్య తారతమ్యాలు పెంచుతూ వాళ్ళ మధ్య విద్వేషాలు పెంచుతున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి మా యొక్క పందాన్ని మార్చుకొని ఈ డిపో నుంచి ఈ డిపో మీద వెళ్ళేదాకా ఈ ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాము. వివిధ దశల్లో మేము దీన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాము. అలాగే రేపు మంగళవారం జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఎంప్లాయీస్లను ఉద్యోగస్తులు తెనాలి డిపోకి ఇచ్చేసి ఈ మహాధర్నాలో పాల్గొంటారు. అలాగే పట్టణంలోని వామపక్షాలు కానీ, అలాగే ఏఐటీసీ వాళ్ళు కానీ, వివిధ సంఘాలు, ఎంఆర్పిఎస్ సంఘాలు, అలాగే ఆర్టీసీ అంటే ప్రజలందరికీ సంబంధించింది కాబట్టి అనేక మంది పాల్గొని రేపు మహాధర్నాలో కార్యక్రమం చేపడతామని అందరికీ తెలియజేస్తున్నాము. కాబట్టి డిఎం గారు ఇప్పటికైనా మీ యొక్క కుతంత్రాలు మానుకోండి. చివరి వరకు పోరాడతాం. మీరైనా పోవాలి, మేమైనా పోవాలి. చివరికి ప్రాణత్యాగానికి మేము సిద్ధమని మీకు